ఫ్రెండ్స్ ఒకసారి లవ్ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు సబ్స్క్రైబర్ అయితే పంపారు దీని మీద ఒక వీడియో చేయమని. బెటర్గా అయితే చాలా బాగుంది వీడియో, చాలా బాగా వచ్చింది కూడా, చాలా బాగా సింక్ అయింది. ఒకసారి మీరు చేసుకోండి. మీరు చేసుకోవాలంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో తీసుకోవచ్చండి. ఆ డెమో తీసిన తర్వాత వీడియో ఎలా వేసుకోవాలో చెప్తాను. ఓకే, మీరు వీడియో అయితే చూసారు కదా, మీకు ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే కాపీరైట్ ఫీల్ ఎక్కువ నోట్లో అయితే పెట్టాను. ఒకసారి మీరు ఇన్స్టాలో వెళ్ళి చెక్ చేసుకుంటే ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియోతో అక్కడ వెళ్ళి మీరు ఒక ఐడి అయితే వస్తుంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే మీకు ఇస్తాను. అలాగే టెంప్లెట్ ఇస్తాను. ఫాంట్స్ ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టింటాను. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. హైలైట్ మిషన్ అయితే పెట్టింటాను, హైలైట్లో అయితే పెట్టాను. టెలిగ్రామ్లో పిన్ సెట్ అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ప్రీ సెట్ ఏమైనా ప్రాబ్లం అయితే హైలైటర్ 6 minutes టైం ఉంటే అక్కడ చూడండి. టోటల్ అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం అయితే ఎక్స్ఎంఎల్ యూజ్ చేసుకోండి, వేరే ఆప్షన్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ ది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో మీకు స్టార్టింగ్ వచ్చి ఫాంట్ అయితే ఉంటుంది. మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంటుంది కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. మీ దగ్గర ఫాంట్స్ ఈ ఫాంట్ నో ప్రాబ్లం, లేదంటే వేరే ఫాంట్స్ యాడ్ నో, లేదా నాదే యాడ్ ఉంటే మీకు ఫాంట్స్ యాడ్ లేకపోతే హైలైట్లో వెళ్ళి 2 minutes టైం ఉంటే అట్లనే చూడండి. టోటల్ అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఫాంట్ యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్లో వచ్చేసి ఇక్కడనే చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ మీకు ఇలా అయితే వస్తుంది కదా, అప్పుడే ఏం చేస్తారంటే ఇక్కడ కీ యానిమేషన్ అయితే ఉంది కదా, అంటే ఇమేజ్ పక్కన కింద గ్రూప్ కింద ఒకటి కీ అనేది ఆఫ్ చేసాను, ఆన్ చేసుకొని ఆన్ చేసిన తర్వాత గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు ఒక పేజ్ అయితే ఉంది కదా, ఈ పేజ్కి ఒక వీడియో అయితే కావాలి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అని వేసి మీడియంకి వెళ్ళి ఇక్కడ వీడియో అయితే పెట్టాను. ఒక్క నిమిషం. వీడియోకి తీసిన తర్వాత ఇక్కడ వేస్తానంటే మీరు వీడియో లెంత్ కాబట్టి స్లో మోషన్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకే, 70 వరకు పెట్టుకోండి. 70 పెట్టిన తర్వాత ఎక్స్ట్రా పవర్ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి ఇక్కడ క్రోమా క్రీ అయితే సెర్చ్ చేయండి. నాకు ఇక్కడ సైడ్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంది క్రోమా క్రీ, దాని మీద క్లిక్ చేసుకుని ఒక నిమిషం అప్డేట్ వస్తుంటే అప్పుడు క్రోమా క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. వైట్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ క్లిక్ చేసి లాస్ట్లో తీసుకుంటే మాస్క్ వేసి స్టార్టింగ్ అయితే పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫోటో దగ్గర అయితే పెట్టుకోండి. మీరు జూమింగ్ అని తీసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ అండ్ జూమ్ అండ్ తీసుకోండి. కానీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకుంటే ఇక్కడ చూడండి ఇలా అయితే వస్తుంది. ఇదే తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసిన తర్వాత కాపీ బాక్స్ మీద ఇది కాపీ టు లేయర్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా గ్రూప్ ఉంది కదా, అంటే ఇక్కడ 10.25 seconds ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దాన్ని కింద స్క్రోల్ చేసుకోండి. ఇమేజ్ని ఇలా కిందకి స్క్రోల్ చేసి ఫాంట్ కిందకి నేను అలా చేస్తాను, అలాగే చేయండి. మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఒక నిమిషం ఇలా వచ్చేయండి. తర్వాత ఇక్కడే చేస్తానంటే ఒక చేంజెస్ అయితే ఉంది. మీరు ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ సేమ్ ఇది ఇమేజ్ వేరే ఇమేజ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు కాపీ చేసినప్పుడు అదే ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏదైనా ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫోటో వేరే అయితే యాడ్ చేసి పైన ప్లస్ అని దగ్గర వేసుకుని తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్కి వెళ్ళి మూవీ అండ్ వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి. ఓకేనా, అప్పుడే వేస్తారంటే ఇక్కడ మీకు ఇలా వచ్చిన తర్వాత ఫాంట్ దగ్గర ఉన్నప్పుడు ఇది ఇలా జరుపుకోండి. ఓకేనా, తర్వాత దీన్ని ఇక్కడ జరుపుకోండి. ఓకేనా, ఇలా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ అండ్ ఇక్కడ చూసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. బెటర్గా ఒకటి రైట్ సైడ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ అయితే చాలా బాగుంటుంది. ఫాంట్ అండ్ గ్రూప్ నిలిచి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ పేజ్ నిలిచి కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీకు నచ్చిన ఏదైనా ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ అంతా క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అదే ఫోటో, ఇక్కడ వేరే ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇలా యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ మీరు ఫోటోని అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా అయితే వస్తుంది.
ఓకేనా. ఇలా యాడ్ చేసిన తర్వాత మీ వీడియో అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.